ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్నేహితులారా, వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. నవంబర్ నెల 14వ తారీఖు ఆదివారం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పంచాంగం వారు అందించినటువంటి అంశము దీపస్తంభముల మీద దీపము, దీపస్తంభము పైన వెలుగు అనే అంశాన్ని వారు అనుగ్రహించినారు. లైట్ ఆన్ ద ల్యాంప్ స్టాండ్. స్నేహితులారా, సముద్రము ఒడ్డున లైట్ హౌస్ ఉండడాన్ని మనం గమనిస్తాం. ఏ సముద్రమైనా కూడా ఆ సముద్రము ఒడ్డున లైట్ హౌస్ ఉండడాన్ని మనం గమనిస్తాం. లైట్ హౌస్ ఎందుకు సముద్రం ఒడ్డున లేక సీ పోర్ట్ దగ్గర ఎందుకు లైట్ హౌస్ ఉంది అనే ప్రశ్న తలెత్తినట్లయితే, సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తవి. ఆ ఓడలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఓడలు ఏ గమ్యాన్ని చేరాలి, ఎటువైపుగా ప్రయాణించాలి, ఏ దిక్కు సరైనటువంటి దిక్కు, సముద్రం అంతా అయోమయంగా ఉంటదండి. ఏ రకమైనటువంటి ల్యాండ్ మార్క్స్ ఉండేవి సముద్రంలో, ఎటు వెళ్ళాలో తెలియదు. అటువంటి సందర్భంలో నేను చేరాల్సినటువంటి గమ్యం ఇది, నేను ప్రయాణం చేయాల్సినటువంటి త్రోవ ఇది, అయోమయం లేకుండా, గందరగోళం లేకుండా ఒక మనిషి లేదా ఒక ఓడ సరి అయిన మార్గంలో ప్రయాణం చేసి గమ్యాన్ని చేరడానికి ఈ లైట్ హౌస్ అనేది ఎంతగానో సహకరించేటటువంటిదిగా ఉంటుండేది. అంటే ఆ వెలుగును చూస్తూ ఇది నా గమ్యం అని సరైన త్రోవలో ఈ ఓడలన్నీ చేరే రీతిగా సహాయం చేస్తూ ఉన్నది. అలాగనే తెలంగాణ అంతటా కూడా ప్రతి గ్రామంలో బురుజు అని ఉంటుందండి. బురుజు అంటే గ్రామంలో రాతి కట్టడం, ఎత్తైనటువంటి కట్టడంగా ఆ బురుజు ఉంటుంది. ఆ బురుజు ఎందుకు కట్టినారో, ప్రతి గ్రామంలో కూడా బురుజు ఉంటుంది. ఎందుకు ఆ బురుజును కట్టినారంటే, పూర్వపు దినాలలో ఈ గ్రామంలో ఉన్న వారి యొక్క భద్రత కొరకు, వాచ్ఫుల్ గా ఉండడానికి, అంటే ఆ బురుజు ఎక్కి లేక ఆ కోట ఎక్కి దూరం నుండి వచ్చుచున్నటువంటి వ్యక్తులను పరిశీలన చేసేటటువంటి వారు. ఎవరైనా దొంగలు వస్తూ ఉన్నారా, ఎవరైనా శత్రువులు వస్తూ ఉన్నారా, ఎవరైనా కీడు తలపెట్టేటటువంటి వారు, తమ పశువులను సంపదను దోచుకొని వెళ్ళేటటువంటి వారు వస్తూ ఉన్నారా అని కనిపెట్టుకొని ఉండడానికి ఆ బురుజులు సహకరించేవి. అంటే భద్రత మార్గం చూపడము, లేక ప్రజలకు నెమ్మది కలిగినటువంటి స్థితిని కలుగజేయడము, రానున్నటువంటి ప్రమాదములను ముందుగానే కనిపెట్టుకోవడము, ఈ ఉద్దేశంతో వీటిని నిర్మించడము జరిగినది. స్నేహితులారా, ఈ రోజు సామాజిక పరిస్థితులను గమనించినట్లయితే ఎట్లుందండి మన సమాజం అంతా? చీకటిలో ఉండినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఎట్లా చీకటిలో ఉండిందనంటే, లంచము, అవినీతి, అన్యాయము, మరి కల్తీ కలిగినటువంటి వస్తువులు, కల్తీ కలిగినటువంటి ఆహారము, హింస, దాడులు, రక్తపాతము, కలహాలు, ఒకరినొకరు విభేదించుకోవడము, మైనారిటీల మీద లెక్కలేనటువంటి దాడులు, దళితుల మీద లెక్కలేనటువంటి దాడులు, చిన్న పిల్లలను కూడా చూడకుండా స్త్రీల మీద, అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి దాడులు. ఇటువంటి సందర్భంలో వీరికి త్రోవ చూపగలిగిన, వీరిని సంరక్షించాల్సినటువంటి రాజకీయ పార్టీలు స్వార్థపూరితమైనటువంటి జీవనాన్ని, స్వార్థపూరితమైనటువంటి విధానాన్ని కలిగి ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని వణికిస్తున్నటువంటి డ్రగ్స్ మాఫియా చిన్న చిన్న గ్రామాలను మొదలుకొని ఇగో మెట్రోపాలిటన్ లాంటి సిటీలోని కూడా డ్రగ్స్ ఎంటర్ అయ్యి చాలా మందిని కలవరపెడుతున్నటువంటి స్థితి. అంత మాత్రమేనా స్నేహితులారా, నిరుద్యోగము, అధిక ధరలు, బ్రతుకు భారమైనటువంటి స్థితి, నిరాశ, నిస్పృహలు, అవకాశాలు దొరకనటువంటి స్థితి,
వింత వింత అనారోగ్యాలు, వైరస్లు, అశాంతి, అసమాధానము, కలహాలు, అనైతికత, అలాగనే ఐక్యత లేకుండా గుంపులుగా విడిపోయి ఒక గుంపు ఇంకొక గుంపు మీద దాడి చేస్తున్నటువంటి సందర్భం. ఇటువంటి సందర్భంలో మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే దీపస్తంభం పైన వెలుగు. దీపస్తంభం పైన వెలుగు. లేఖన భాగంలో గమనించినట్లయితే ఇశ్రాయేల్ జనాంగము అరణ్యం ప్రయాణంలో ఉండినప్పుడు దేవుడు మాతో ఉన్నాడు అనే దానికి గుర్తుగా వారు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినట్లు మనం గమనిస్తాం. ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలంలో దేవుడు దీపస్తంభాన్ని ఏర్పాటు చేయవలసినదిగా మోషేకు తెలియజేసినట్లు మనం గమనిస్తాం. ఆ దీపస్తంభం కూడా ప్యూర్ గోల్డ్, ఏ మాత్రం కల్తీ లేకుండా ప్యూర్ గోల్డ్ తో ఉండాలా, పరిశుద్ధ స్థలంలో ఉండాలా. ఈ దీపస్తంభానికి 6 బ్రాంచెస్ ఉండాలి, 6 బ్రాంచెస్. మరి సెంటర్ కాలం వీటిని కలుపుకొని 7 దీపాలు పెట్టేటట్టు ఈ 7 విభాగాలుగా ఈ దీప స్టాండ్ ఒకటండి, దాని మీద బ్రాంచెస్ వచ్చి 7 దీపాలు పెట్టే రీతిగా అది ఉండినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. స్నేహితులారా, ఈ దీపస్తంభం అనేది దేనికి గుర్తుకుందంటే యేసు ప్రభుల వారికి గుర్తుగా ఉండినట్లు మనము గమనిస్తాం. అంత మాత్రమే కాదు, ఈ 7 అనే సంఖ్య కంప్లీట్నెస్, సంపూర్ణతకు గుర్తుగా ఈ దీపస్తంభం ఉండినట్లు మనము గమనిస్తాం. ప్రభుల వారికి గుర్తుగా ఉండినట్లు గమనిస్తాం. త్రిత్వానికి అంటే 2 pairs లో 3 బ్రాంచెస్ లా ఉండడం వల్ల త్రిత్వానికి గుర్తుగా ఉండినట్లు మనం గమనిస్తాం. ఇది దీపస్తంభానికి సంబంధించినది. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభుల వారు తెలియజేసినటువంటి మాట ఏంటంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను మాత్రమే లోకానికి వెలుగు కాదు, నన్ను వెంబడించేటటువంటి వ్యక్తులు వారు చీకటిలో ఉండక వెలుగులో ఉన్నటువంటి వారని ఆయన సెలవిచ్చినారు. అంటే ఆయన మాటలలో ఆయన ఈ లోకానికి వెలుగు, అలాగుననే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనందరము, విశ్వాసులందరము, యేసు ప్రభువును వెంబడించేటటువంటి వారందరం కూడా వెలుగు అని ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారి దినాలలో యూదా జనాంగము తాము ఈ లోకమంతటి కంటే వారిని ఏ రీతిగా భావించినారంటే మేము పిలువబడినటువంటి వారు, వీఆర్ చూజన్, వీఆర్ కాల్డ్ అవుట్, సో వీఆర్ లైట్ టు ద వరల్డ్. ఈ ప్రపంచానికి మేము వెలుగని తలపోసేటటువంటి వారు. కొంతమంది రబ్బీలు ఎవరైతే ధర్మశాస్త్రాన్ని గొప్పగా వివరించేటటువంటి రబ్బీలను చూసి ఆ రబ్బీలను వాళ్ళు వీరు లోకానికి వెలుగు, ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రాన్ని చెప్తున్నారు కనుక వీరు లోకానికి వెలుగని వారు భావించేవారు. థర్డ్ థింగ్, ద లా ఆఫ్ గాడ్, దేవుని యొక్క ధర్మశాస్త్రం లోకానికి వెలుగు. అసలు ఎట్లా మనిషి బ్రతకాలో అది తెలియజేస్తూ ఉన్నది కనుక దేవుని వాక్యం లోకానికి వెలుగు. ఈ సందర్భంలో ప్రభుల వారు సెలవిచ్చినటువంటి మాట, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను మాత్రమే కాదు నన్ను వెంబడిస్తున్నటువంటి మీరు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి మీరు, నా మాటలను వినుచున్నటువంటి మీరందరూ కూడా లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభుల వారు సెలవిచ్చినారు. స్నేహితులారా, మనల్ని ప్రభు వెలుగు అంటూ ఉన్నాడు. ఒక ప్రక్క సమాజం చీకట్లో ఉంది, మనల్ని ప్రభువు వెలుగంటూ ఉన్నాడు. సమాజంలో అవినీతి, అన్యాయము, స్వార్థము, అసమానతలు, దాడులు, రక్తపాతము, జెండర్ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఈ రీతిగా ఎన్నో సమస్యలతో, అసమానతలతో, హింస, రక్తపాతంతో, నిరుద్యోగంతో, ఆకలి దప్పికలతో సమాజము అలమటిస్తా ఉంది. ఇటువంటి సమాజానికి మీరు వెలుగని ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దీని అర్థం ఏంటంటే చీకటితో, అన్యాయంతో, అక్రమంతో, లేక అశాంతి, అసమాధానములతో, అనైక్యతలతో, గొడవలతో ఉన్నటువంటి ఈ లోకాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత, సరి అయిన త్రోవలో నడిపించాల్సినటువంటి బాధ్యత,
ఇక ఈ లోకానికి ఒక మాదిరిగా జీవించాల్సినటువంటి బాధ్యత, ఈ లోకమంతటిని సత్యములోనికి, ఈ లోకమంతటిని దేవుని మార్గంలోనికి, మంచితనంలోనికి నడపాల్సినటువంటి బాధ్యత ఆయనను వెంబడిస్తూ ఉన్న మన మీద ఉన్నది అని ఈ అంశం ద్వారా ప్రభుల వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ దినం చదవబడినటువంటి లేఖన భాగములను సైతం గమనించినట్లయితే జకర్యా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 14 వచనాలు, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 14 వచనాలు. స్నేహితులారా, జకర్యా కాలం నాటికి ఇశ్రాయేలు జనాంగము బబులోను చెరలో నుండి విడుదలైనటువంటి సందర్భం. అంటే బబులోను చెరలోనికి వెళ్ళినటువంటి వారు. నెబుకద్నెజరు టూ యెరూషలేము మహాదేవాలయాన్ని కాల్చివేసి, యెరూషలేము పట్టణాన్ని కాల్చివేసి యూదా జనాంగాన్ని బబులోను చెరలోనికి తీసుకొని పోయినట్లు మనం గమనిస్తాం. ఆయన కాల్చివేసినటువంటి సందర్భంలో దేవాలయాన్ని లేక పట్టణాన్ని కాల్చివేసినప్పుడు కాలిపోయింది గోడలు మాత్రమే కాదు, కాలిపోయింది గృహాలు మాత్రమే కాదు, కాలిపోయింది కట్టడాలు మాత్రమే కాదు. ఏం కాలిపోయిందనంటే ప్రజల యొక్క జీవితం కాలిపోయిందని, ప్రజల యొక్క భవిష్యత్తు కాలిపోయిందని, పేదవారి బ్రతుకులు కాలిపోయినాయండి. వాళ్ళ యొక్క ఆశ కాలిపోయింది, వారి యొక్క ధైర్యం కాలిపోయింది, వారి యొక్క నిరీక్షణ బూడిద పాలైపోయింది. ఒక సమాజంగా ఉంటున్నటువంటి స్థితి చెల్ల చెదరై శిథిలావస్థలోనికి వెళ్ళిపోయింది. వారి బ్రతుకు కాలిపోయినట్లు మనం గమనిస్తాం. స్నేహితులారా, వారు విడిపోయినటువంటి జనాంగంగా, దోచుకొనబడినటువంటి జనాంగంగా, దిక్కులేనటువంటి జనాంగంగా, కొట్టబడుతున్నటువంటి జనాంగంగా, చంపబడుతున్నటువంటి జనాంగంగా, యవన కుమార్తెలు, యవన కుమారులు బానిసత్వంలోనికి వెళ్ళినటువంటి జనాంగంగా, అంటే వారి సామాజిక స్థితి శిథిలావస్థలోనికి చేరినది. తండ్రి నుండి పిల్లలు, పిల్లల నుండి తల్లిదండ్రులు వేరై ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు జీవిస్తున్నటువంటి స్థితి వారి జీవితంలో సంభవించినది. మత జీవితము దౌర్భాగ్యమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉన్నది. ఇశ్రాయేల్ జనాంగానికి దేవాలయం అనేది కేంద్రం. ఇశ్రాయేల్ జనాంగానికి లేక యూద జనాంగానికి దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవాలయం అనేది కేంద్రం. యూదా జనాంగానికి అప్పటికి, అంటే నెబుకద్నెజరు ఆ దేవాలయాన్ని కాల్చివేసే సమయానికి రాజ్యాంగం లేదండి. వాళ్ళ రాజ్యాంగం ఏంటంటే ధర్మశాస్త్రమే వారి రాజ్యాంగం. వారు ఎక్కడ ధైర్యాన్ని పొందుతారంటే దేవాలయంలో, ఎక్కడ నిరీక్షణను పొందుతారంటే దేవాలయం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అనైక్యతలున్నా, ఎన్ని కలహాలున్నా దేవాలయము వారిని ఐక్యపరిచేదిగా, దేవాలయం వారిని ఒక జనాంగంగా, ఒక ఐడెంటిటీగా, ఒక రేస్గా, ఒక కంట్రీగా వారిని నిల్వబెట్టేటటువంటిదిగా ఉంది. అటువంటి దేవాలయము శిథిలావస్థలో ఉండగా వారి మత జీవితము, విశ్వాస జీవితము చెల్ల చెదరైపోయిందండి. ఎట్లా బ్రతకాలనో బోధించేటటువంటి ధర్మశాస్త్ర బోధన జరగడం లేదు. ప్రజలనందరినీ ఐక్యమత్యంలో ఉంచుచున్నటువంటి దేవాలయము కూల్చివేసి కాల్చివేయబడే పరిస్థితిలో ఉండగా ప్రజలందరూ ఒకరి నుండి ఒకరు చెల్ల చెదరైపోయినారు. ప్రజలందరూ దేవుని నుండి చెల్ల చెదరైపోయినారు. వారి ఆశలు కాలిపోయినవి, వారి ఆశయాలు కాలిపోయినవి, వారి భవిష్యత్తు కాలిపోయింది. వారి యొక్క శాంతి సమాధానములన్నీ కూడా దూరమైనటువంటి వేళ ఈ చెర నుండి విడుదలైనటువంటి జనాంగాన్ని ఒక సమాజంగా నిర్మించాలని, ఈ సమాజం కొరకు దేవాలయాన్ని పునరుద్ధరించాలని, రీబిల్డ్ చేయాలని జెరుబాబెల్ ఆయన ఆశపడుతూ ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలో జకర్యా గారికి దేవుడు ఒక దర్శనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు.
ఆ దర్శనంలో ఆయన వినినటువంటి మాటలు ఏంటంటే, ఓ గొప్ప పర్వతమా, నువ్వు ఎత్తైనటువంటి పర్వతమా, నువ్వు చదును నేలగా మారదవు. జెరుబ్బయలు మనసులో ఈ దేశాన్ని తిరిగి కట్టాల, ఈ సమాజాన్ని తిరిగి కట్టాల, మనుషుల ధైర్యాన్ని తిరిగి కట్టాల, వారి ఆశలను తిరిగి కట్టాల, ఆశయాలను తిరిగి కట్టాల, కుటుంబ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, ఐక్యతను చెల్లచెదురైన పరిస్థితులలో నుండి తిరిగి కట్టాలని ఆశపడే ఆ బాధ్యత, ఆ యొక్క మనసు ఆయనకి ఎట్లా కనబడతా ఉందంటే, అది ఒక పెద్ద పర్వతం లాగా కనబడతా ఉంది, పెద్ద సవాల్ లాగా కనబడతా ఉంది. ఆయనకున్నటువంటి సమస్య, ఆయనకున్నటువంటి బాధ్యత, ఆయన కట్టాలనుకున్నటువంటి స్థితి, నా వల్ల అవుతుందా, నాకంత శక్తి ఉందా, నా దగ్గర అన్ని వనరులు ఉన్నవా, ఈ సమాజం బాగుపడగలదా, ఈ సమాజాన్ని తిరిగి నిర్మించగలనా, ఈ దేవాలయాన్ని తిరిగి ప్రజలందరూ కూడుకునేటటువంటి స్థలంగా నేను తిరిగి కట్టగలనా అన్న ప్రశ్నలు, భయములు ఆయనను వేధిస్తున్నటువంటి సందర్భం. స్నేహితులారా, ఈరోజు ఇటువంటి భయం, మా కుటుంబము మంచి స్థితిలోనికి రాగలదా, కొదువల నుండి మేము బయటకు వస్తామా, అవమానాల నుండి మేము బయటకు వస్తామా, వైరస్ తెగుళ్ళ నుండి మేము బయటకు వస్తామా, నిరుద్యోగం నుండి మేము బయటకు వస్తామా అని కుమిలిపోతున్నటువంటి సమాజం, కుమిలిపోతున్నటువంటి కుటుంబాలు తిరిగి కట్టబడాలా, తిరిగి సమాజం కట్టబడాలా, సంఘం కట్టబడాలా, ఇవన్నీ పెద్ద పర్వతంలాగా, పెద్ద సవాళ్ళలాగా మన జీవితాలకు, మన కుటుంబాలకు ఉండవచ్చండి. ఈ సవాలు ఉన్నటువంటి జెరుబ్బయలుతో దేవుడు ఏమంటున్నాడంటే, అది పెద్ద సమస్య లాగానే కనబడతా ఉంది, పెద్ద సవాలు లాగా కనబడతా ఉంది, కానీ నేను ఆ పెద్ద పర్వతాన్ని చదునైనటువంటి నేలలాగా మార్చబోతూ ఉన్నా. నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీ వివేకము, నీకున్న గొప్పతనము, నీకున్న వనరులు నిన్ను ఉన్నత స్థితిలోనికి, తిరిగి కట్టడంలోనికి తీసుకొని రావు, కానీ నా ఆత్మ చేత ఈ కార్యాన్ని నేను సఫలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, అలాగుననే జకర్యా తన దర్శనంలో దీపస్తంభాన్ని చూస్తూ ఉన్నాడు. దీపస్తంభానికి రెండు వైపులా ఒలీవ చెట్లు ఉన్నాయండి. దీపస్తంభం మధ్యలో ఉంది, వాటికి రెండు వైపులా ఒలీవ చెట్లు ఆయన దర్శనంలో కనబడుతూ ఉన్నవి. ఈ దర్శనం యొక్క భావం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెవల్యూషన్ అని ఆయన తలపోస్తూ ఉండగా, ఆ దీపస్తంభం అనేది దేవుడు ఇచ్చేటటువంటి శక్తికి గుర్తుగా ఉంది. చూడండి, ఈ ఒలీవ మొక్కలు, దీపస్తంభం ఉంది, ఆ దీపస్తంభముల మీద వెలుగుండాలనంటే ఆ దీపముల లోపల నూనె వెయ్యాలండి, నూనె పోయాలి. ఆ నూనె పోయాలనంటే ఈ ఒలీవ చెట్ల నుండి నూనె రావాలా, అంటే ఆ ఒలీవ చెట్ల నుండి వచ్చినటువంటి నూనెనే ఆ దీపస్తంభంల మీద వెలుగు ఉంటుంది, అంటే ఆ నూనెను మండిస్తే వెలుగైతుంది. ఈ ఒలీవ చెట్లు ఇద్దరు వ్యక్తులను చూపిస్తూ ఉన్నవి. ఆ ఇద్దరు వెలుగుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, మొదటి వారు జెరుబ్బయలు, రెండవ వారు ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ. వీరిద్దరూ దీపస్తంభము అంటే దేవుని శక్తిని పూనుకొని, దేవుని ఆత్మను పూనుకొని, దేవుడు వారితో ఉండడం వలన వారు వెలుగుతున్నటువంటి వెలుగులాగా యూదా జనాంగాన్ని కట్టబోతూ ఉన్నారు. శిథిలావస్థలో నుండి, అనైక్యతలలో నుండి, ద్వేషములలో నుండి, విడిపోయినటువంటి స్థితిలో నుండి, కొరతలో నుండి, పేదరికంలో నుండి, శిథిలమైనటువంటి దేవాలయాన్ని, ప్రజలను వారు తిరిగి కట్టబోతున్నారు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి, ఇది నీ చేతులతో ప్రారంభమై దీనిని నీవే ముగిస్తావు. ఈరోజు స్నేహితులారా, సమాజంలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలడానికి, సమాజానికి ఒక జవాబుగా ఉండడానికి, మాదిరిగా ఉండడానికి, ఒక్కొక్క కుటుంబంలో ధైర్యాన్ని కల్పించడానికి, పాలనేసండి ప్రతి కుటుంబము, సమాజము, వ్యక్తులు పడిపోయిన స్థితులతో, దిగులతో, వేదనతో, కన్నీళ్లతో జీవిస్తూ
ఉండగా దేవుడు నిన్ను ఒక వెలుగుగా ఉంచి వారి జీవితాలను కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. స్పర్జన్ మనకు తెలుసండి, మంచి థియాలజీ స్పర్జన్ అనేటైనా ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ దీపస్తంభము పక్కనున్నటువంటి ఒలీవ మొక్కలు దే ఆర్ షోయింగ్ ద బిలీవర్స్ ఆఫ్ ఎవ్రీ జనరేషన్, ప్రతి తరానికి చెందినటువంటి విశ్వాసులను అవి చూపిస్తున్నాయి. అంటే ప్రతి తరంలో కూడా సమాజాన్ని కట్టే విశ్వాసులు కావాలా, సమాజానికి వెలుగుగా ఉన్నటువంటి విశ్వాసులు కావాలా అనే ఆలోచన వారు తెలియజేస్తూ ఉన్నారు. విరిగిన ఎముకలు ఉంటాయి కదండి, విరిగిన ఎముకలను కట్టుకట్టినప్పుడు ఆ ఎండకి అంటే సూర్యుని యొక్క వెలుతురుకు ఆ ఎముకను విరిగిన భాగాన్ని అంటే వెలుగు తగలనిస్తే అది త్వరగా అతుక్కుంటుందంటండి. అంటే ఎముకలను బాగు చేసేటటువంటి శక్తి వెలుగుకు ఉండినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. యాజ్ వి నో the sun is the main source for every kind of energy. ఈ ప్రపంచం మీద సన్ అనేటైన ఎనర్జీకి మూలంగా, భోజనానికి మూలంగా ఉండినట్లు, వెలుగు భోజనానికి మూలంగా ఉండినట్లు, అంటే శక్తికి, బాగు చేసేదానికి, స్వస్థపరిచేదానికి, శక్తినిచ్చేదానికి వెలుగు గుర్తుగా ఉందండి. As we know, through photosynthesis అంటే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా ఈ సృష్టి ఆహారాన్ని, ఇట్ ఈస్ గెట్టింగ్ ఫుడ్ త్రూ ఫోటోసింథసిస్ అని మనందరికి తెలుసు. తర్వాత చంటి పిల్లలండి, అప్పుడే పుట్టినటువంటి చంటి పిల్లలు వారు బలంగా కావాలా, ఎదగాల, వారికి శరీరం దృఢంగా కావాలని అంటే అవర్ డాక్టర్స్ మే అడ్వైజర్స్ టు షో దెమ్ ద లైట్ను వారికి వెలుగులో పెట్టండి వాళ్ళను అని. ఈ రీతిగా నువ్వు వెలుగైతే కాపాడేటటువంటి స్థితి, నువ్వు వెలుగైతే ఈ సమాజాన్ని బలపరిచేటటువంటి స్థితి, నువ్వు వెలుగైతే ఈ సమాజాన్ని స్వస్థపరిచేటటువంటి స్థితి, నువ్వు వెలుగైతే ఈ సమాజం బాగు చేసేటటువంటి స్థితి దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. అది మన పరిచర్యగా, బాధ్యతగా మనం గుర్తించి ముందుకు సాగాలని మనం చేయబడతా ఉన్నాం. రెండో విషయాన్ని గమనిస్తే ప్రయారిటీ గోస్ టు స్పిరిచువాలిటీ. ప్రయారిటీ గోస్ టు స్పిరిచువాలిటీ. వెలుగు బిడలముగా అంటే దీపస్తంభము మీద వెలుగుగా ఉన్నటువంటి మన జీవితాలలో ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అనే దానికి మనము ప్రాముఖ్యతనిచ్చేటటువంటి వారంగా ఉండాలి. ఇఫ్ ఏ క్వశ్చన్ అరైజ్ that which thing is more important in your life, నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి? as a believer, Christian being, faith being, what is the main element or main important thing in your life అని ప్రశ్నింపబడితే స్నేహితులారా, ఒక్కొక్కరి జీవితాలలో మనం అందరం విశ్వాసులమే అండి, అందరం దేవాలయానికి వెళ్ళేటోళ్ళమే, అందరం సంఘ జీవనంలో పాలు పంపులు పొందేటటువంటి వారమే. అయినా కూడా మన అందరిలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ప్రాముఖ్యమైన అంశము సంఘం పట్ల ఉందండి. సంఘానికి వస్తున్నటువంటి సందర్భంలో కొంతమందికి ప్రాముఖ్యమైన అంశం ఏంటనంటే, దాని ప్రియారిటీ ఏంటనంటే వారు పేరు, ప్రఖ్యాతలు, పదవులు, నేమ్ అండ్ ఫ్రేమ్ ఆర్ దేర్ ప్రియారిటీస్ ఇన్ అవర్ చర్చెస్. నేమ్ కొరకు, ఫేమ్ కొరకు, సింహాసనానికి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి వారుగా ఉన్నారు. సమ్ మే గివ్ ప్రయారిటీ టు గ్రూప్స్. నేను పలాని గ్రూప్ అండి, నేను పలాని గ్రూప్ అండి అని దేవుని వాక్యానికి విలువ ఇవ్వకుండా గుంపులకు ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వారుగా ఉన్నారు. కలహాలకి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వారుగా ఉన్నారు. ఒకరి నుండి ఒకరిని దూరం చేయడానికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వారుగా ఉన్నారు. రాజకీయాలకి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వారుగా ఉన్నారు. యేసు ప్రభుల వారి మాట గమనిస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనం 40
2 వచనాలలో గమనిస్తే, మార్తా నీవు అనేకమైన విషయములను గురించి చింతించుచున్నావు, కానీ మనిషి అనేటటువంటి వ్యక్తికి అవసరమైంది ఒక్కటే, ఉత్తమమైంది ఒక్కటే, అది మరియా ఎంచుకున్నది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. మరియా ఏం ఎంచుకుందంటే ఆయన పాదముల దగ్గర కూర్చుండి ఆయన వాక్యాన్ని వినడం, ఆయన వాక్యాన్ని అభ్యసించడం, ఆయన వాక్యాన్ని అనుసరించడం, ఆయన వాక్యాన్ని కేంద్రంగా చేసుకొని జీవించడం. అందుకే నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నటువంటిది అనే సత్యము మనము జ్ఞాపకము చేసుకొని ఉన్నాం. స్నేహితులారా, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆ సంఘంలో విశ్వాసులు, ఆ సంఘంలో చేరినటువంటి భక్తులు దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన కలహాలను గద్దిస్తూ ఉన్నాడు, రాజకీయాలను గద్దిస్తూ ఉన్నాడు, గుంపులను గద్దిస్తూ ఉన్నాడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనసుతో ఈ సమాజం ఉండకూడదు, ప్రకృతి సంబంధమైనటువంటి మనసుతో మీ సంఘము ఉండకూడదు అని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఆయన కొరింథీ సంఘంలో గమనించినటువంటి బలహీనత ఏంటనంటే, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, నేను పౌలు వాడను అనే గుంపులను ఆయన గమనిస్తూ ఉన్నాడు. అంటే ఆధ్యాత్మిక గురువులుగా, ఆధ్యాత్మిక వేత్తలుగా ఎవరైతే ఉన్నారో వారి పేరును ఆధారం చేసుకుంటున్నటువంటి విశ్వాసులు, వారి మీద వారిని దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఆ నాయకుడికి ఇస్తున్నటువంటి సందర్భం. అంటే వారు ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగినటువంటి వారుగా లేరు, ఆధ్యాత్మిక చింతనలో ఎదిగినటువంటి వారుగా లేరు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకి ప్రాముఖ్యతనివ్వకుండా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ చూపించకుండా, ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలంటే నేను నా వారు, నా గుంపు, నా రాజకీయము, నా రాజకీయ పెద్దలు, వీటికి విలువనిస్తున్నటువంటి వారుగా ఉండినట్లు మనం. ఆధ్యాత్మిక స్థితి అంటే చూడండి, మనుషులు కాదు, దేవుని సంఘం. దేవుని సంఘం అనేది దేవుని ఆలయం, దేవుని సంఘం అనేది దేవుని యొక్క శరీరం. ఆయన శరీరంలో మేమందరము అవయవములుగా ఉండినాం. టుడే వీఆర్ రిమెంబరింగ్ యాజ్ యూనిటీ సండే, ఐక్యత ఆదివారాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. స్నేహితులారా, ఈ ఐక్యత ఆదివార దినాన వెలుగు సంబంధి ఎవరనంటే ఆధ్యాత్మికంగా సంఘంలోనికి వచ్చినటువంటి వారు, ఐక్యతకు విలువించినటువంటి వారు, అందరితో కలిసి జీవించగలిగినటువంటి వారు. పౌలు అంటూ ఉన్నాడు, యాజ్ ఇండివిజువల్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ద చర్చ్. మనము ఒక్కొక్కరము దేవాలయానికి, సంఘానికి ఒక్కొక్క విషయాన్ని మనం కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. In this context, as a faith being, what is your contribution to the church? What is your contribution to the glory of God? Contribution అంటే డబ్బు కాదండి. ఏ రకమైనటువంటి నాయకత్వాన్ని, ఏ రకమైనటువంటి మంచిని, ఏ రకమైనటువంటి మర్యాదను, ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవర్తనను సంఘానికి నువ్వు అందజేసేటటువంటి వాడవుగా ఉండినావు. పౌలు అంటూ ఉన్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె ఈ సంఘానికి పునాది వేసినాను. దీని మీద కట్టేటటువంటి వారు కొంతమంది వెండితో కడుతూ ఉన్నారు, కొంతమంది బంగారంతో కడుతూ ఉన్నారు, కొంతమంది వెలగలిగినటువంటి రాళ్లతో కడుతూ ఉన్నారు, కొంతమంది గడ్డితో కడుతూ ఉన్నారు, కొంతమంది కర్రతో కడుతూ ఉన్నారు, కొంతమంది పనికిరానటువంటి పొట్టుతో కడుతూ ఉన్నారు. ప్రతి వాని పనిని అగ్నియే పరీక్షించును. స్నేహితులారా, మనం సంఘానికి మంచితనాన్ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామా? ఐక్యతను కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామా? ప్రేమను కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామా? సమాధానాన్ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామా?
అనైక్యతను కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామా, కలహాలను అందిస్తూ ఉన్నామా, విభేదాలను అందిస్తూ ఉన్నామా, జగడములను అందిస్తూ ఉన్నామా? సంఘంలో కొన్నిసార్లు మనం మంచిని, అభివృద్ధిని కూడా ఓర్చుకోలేనటువంటి వారంగా ఉండి కలహాలను రేపుతున్నటువంటి వారంగా ఉన్నామండి. కానీ పౌలు ఇక్కడ ప్రభుల వారి ద్వారా చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, అగ్ని మీ కాంట్రిబ్యూషన్ చెక్ చేస్తుంది. వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ అనేది అగ్నియే పరీక్షిస్తుంది. చూడండి, అగ్ని ఆ పని దగ్గర వచ్చినప్పుడు వెండి కొంచెం మిగిలి ఉంటుండొచ్చండి, లేక బంగారం మిగిలి ఉంటుండొచ్చండి, కర్ర కొంచెం మిగిలి ఉంటుండొచ్చండి, రాళ్ళు కొంచెం మిగిలి ఉంటుండొచ్చండి. అదే గడ్డి దగ్గరకి, అదే పొట్టు దగ్గరికి అగ్ని వెళ్తే బూడిదగా మారిపోతాయండి. మనం మంచి కాంట్రిబ్యూషన్ అంటే ఐక్యత, ప్రేమ, సమాధానం లాంటి కాంట్రిబ్యూషన్ చర్చికి ఇస్తే అది నిలువబడేటటువంటిదిగా, శాశ్వతమైనటువంటిదిగా, దేవుని చేత దీవింపబడేటటువంటిదిగా ఉంటుంది. అదే వెలుగు సంబంధమైనటువంటి జీవితం. కొయ్యకాలు, కర్ర, గడ్డి అని అశాశ్వతమైనటువంటి కాంట్రిబ్యూషన్స్, కలహాలు, జగడములు మనం ఇస్తే మనము బూడిదలాగా అయిపోయే పరిస్థితి ఉంటుందండి. చిన్న బిడ్డలకు ఒక స్టోరీ చెప్పబడతా ఉంటుంది, 3 లిటిల్ పిగ్స్ అని. ఆ స్టోరీలో ఈ 3 లిటిల్ పిగ్స్ కి వాళ్ళ మదర్ డబ్బిస్తుంది, ఎవరి గృహం వారు కట్టుకోండి అని. అందులో మొదట ఉన్నటువంటి ఫిగ్ ఏం చేస్తుందంటే, టైం ఎందుకు వేస్ట్ చేయాలా అని గడ్డితో ఇల్లు కట్టుకుంటుంది. రెండవ పంది, ఆ చిన్న పంది ఏం చేస్తుందంటే, టైం ఎందుకు వేస్ట్ చేయాలా అని కర్రతో ఇల్లు కట్టుకుంటుంది. మూడవ చిన్నదైనటువంటి చిన్న పంది ఏం చేస్తుందంటే, టైం అయిపోయినా పర్లేదు, డబ్బు అయిపోయినా పర్లేదు, ఒక మనిషి శాశ్వతంగా నిలిచి ఉండాలనంటే, ఒక మనిషికి శాశ్వతమైనటువంటి భద్రత లభించాలనంటే మనం రాళ్లతో ఇల్లు కట్టాలని రాళ్లతో కడుతుంది. ఒక తోడేలు వస్తుందండి. తర్వాత మొదటి పంది దగ్గరికి వెళ్ళేసరికి ఆ గడ్డితో కట్టిన ఇల్లు కదండి, ఊరికేనే పడిపోతుంది. తోడేలు దాని ప్రాణాలు తీయాలని పరిగెత్తుతుంది. రెండో కట్టబడినటువంటి కర్రతో కట్టబడిన ఇల్లు కూడా ఊరికే పడిపోతుంది తోడేలుకి, దాని ప్రాణాలు తీయాలని పరిగెత్తుతుంది. కానీ మూడవ ఆ చిన్న బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడు అది రాళ్లతో కట్టింది కాబట్టి దాన్ని పడగొట్టేటటువంటి శక్తి ఆ తోడేలుకి లేదండి. ఈరోజు స్నేహితులారా, సంఘంలో శాశ్వతంగా నిలిచి ఉండేటటువంటి దేవునికి ఆమోదకరమైనటువంటి కాంట్రిబ్యూషన్ మనము సంఘానికి ఇస్తూ ఉన్నాము. అది ఆధ్యాత్మికత, ప్రేమ, సహవాసం, ఐక్యత, అది వెలుగు సంబంధమైనటువంటి జీవితం అని మనకు తెలియజేయబడతా ఉంది. మూడో విషయాన్ని గమనించినట్లయితే, మేక్ ద పీపుల్ టు సీ గాడ్. దేవుణ్ణి చూచేటట్లు మీ వెలుగు ఉండాలి. అంటే వారు దేవుణ్ణి చూడగలగాల. మనం చాలా గృహాలలోనికి వెళ్ళినప్పుడు లైట్ ఆన్ ఆఫ్ చేస్తామండి. లైట్ అంటే బల్బు ఆన్ ఆఫ్ చేసే బటన్ మీద ఆన్ ఆఫ్ అని ఉంటుంది, అంటే సైన్ ఉంటుంది, ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. కిందికి వేస్తే ఆన్ అని ఉంటుంది, పైకి వేస్తే ఆఫ్ అని ఉంటుంది. కానీ మనం రూమ్లోకి ఎంటర్ అవుతాము, దాన్ని ఆన్ చేస్తాం. ఆ వెలుగున్నప్పుడు మాత్రమే ఆన్ ఎక్కడ రాసింది, ఆఫ్ ఎక్కడ రాసింది కనబడుతుందండి. ఒకవేళ వెలుగు లేదనుకో, అసలు ఆఫ్ ఎక్కడ రాసిందో ఆన్ ఎక్కడ రాసిందో కూడా కనబడదు. ఈవెన్ లైట్ ను ఆన్ చేసేటటువంటి సైన్ కూడా చీకట్లో మనకు కనబడదు. ఈవెన్ లైట్ ను ఆఫ్ చేసేటటువంటి సైన్ కూడా చీకట్లో మనకు కనబడదు. దీని అర్థం ఏంటనంటే, మనం దేన్నైనా చూడాలనంటే లైట్ విల్ హెల్ప్ us టు సీ సంథింగ్, టు నో సంథింగ్, టు ఎక్స్పీరియన్స్ సంథింగ్. స్నేహితులారా, దేనైనా మనం చూడాలనంటే వెలుగు మనకు సహకరించేటటువంటిదిగా ఉంది. అది మనకు ఎక్స్పోజ్ చేసేటటువంటిదిగా ఉండినట్లు మనం గమనిస్తాం. పరిశుద్ధ స్థలంలో ఈ
దీపస్తంభం ఉండడాన్ని మనం గమనిస్తామండి. మరి ప్రత్యక్ష గుడారం యొక్క ఆలోచన దేవునికే తెలుసు. ప్రత్యక్ష గుడారము అతి పరిశుద్ధ స్థలము. ఈ భాగంలో ఎక్కడ కూడా దేవుడు విండోస్ అలౌ చేయలేదు. అంటే డిడ్ నాట్ ఇన్స్ట్రక్ట్ ఆర్ సజెస్ట్ అబౌట్ ది విండోస్ ఉండాలని వాళ్ళకి చెప్పలేడు. లోపలికి వెళ్తే విండోస్ లేవు కనుక చీకటే కనబడుతుంది అండి. అది రాత్రి అయినా చీకటే, పగలైన చీకటే. మరి పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులను మనం ఎట్లా కంటితో చూడాలని అంటే ఈ దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపాలు వెలిగించబడాలి. ఈ దీపస్తంభం వెలుగుతున్నప్పుడు మనకి ఏం కనబడతాయండి? పరిశుద్ధ స్థలంలో ఏం కనబడుతుంది? అహరోను కర్ర కనబడుతుంది. అహరోను కర్ర దేనికి గుర్తుగా ఉంది? దేవుని కాపుదలకు, దేవుని యొక్క నడిపింపు గుర్తుగా ఉంది. అంటే దేవుని కాపుదల ఒక మనిషి గుర్తు చేసుకోవాలంటే, దేవుని యొక్క నడుపు ఇంకొక మనిషి గుర్తు చేసుకోవాలంటే ఆ స్థలంలో వెలుగుంటేనే ఆ కర్ర కనబడుతుంది. ఆ కర్ర కనబడితేనే వాళ్ళకి దేవుని యొక్క కాపుదల అనేది అర్థమవుతుంది. అట్లనే పరిశుద్ధ స్థలంలో ధర్మశాస్త్ర పలకలు ఉండడాన్ని మనం గమనిస్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత వెలుగుంటేనే ఆ పలకలు కనబడతాయి. ధర్మశాస్త్రము మానవుని నడిపించేటటువంటిదిగా, బలపరిచేటటువంటిదిగా, సత్యాన్ని బోధించేటటువంటిదిగా, ఇవన్నీ అర్థం కావాలంటే ఆ ధర్మశాస్త్రం కనబడాలా. ఆ ధర్మశాస్త్రం కనబడాలంటే అక్కడ వెలుగుండాలా. స్నేహితులారా, ఇంకా అక్కడ మన్న కనబడుతుందండి పరిశుద్ధ స్థలంలో. ఆ మన్న దేవుని యొక్క పోషణకి, దేవుడు అందించేటటువంటి జీవానికి గుర్తుగా ఉంది. దాన్ని మనిషి అర్థం చేసుకోవాలంటే అది కనబడాలన్నా కూడా వెలుగే ఉండాలి. ఈరోజు దేవుడు ఈ సమాజానికి కనబడాలి. దేవుడు కన్నీళ్లలో ఉన్న బిడ్డలకు కనబడాల. దేవుడు కష్టాలలో ఉన్న బిడ్డలకు కనబడాల. దేవుడు న్యాయం కొరకు దేవుని స్వరం వినబడాల. ధర్మం కొరకు దేవుని స్వరం వినబడాల. మంచితనం కొరకు, సమానత్వం కొరకు, బలపరచుట కొరకు, పేదలకు భోజనం ఇవ్వడం కొరకు, ఇవన్నిటి కొరకు దేవుడు కనబడాలా, దేవుని స్వరం వినబడాలా. ఎట్లా కనబడుతుందండి? మరి దేవుని స్వరం ఎట్లా వినబడుతుందండి అని అంటే మనమే సాధనములు, విశ్వాసులమైన మనము, ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము సాధనములుగా ఉండి దేవుణ్ణి లోకానికి కనబరచాలి. అందుకే పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిస్తే, ఆయన గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు? ఆయన గుణాతిశయం. దేవుడి ప్రేమ మన ద్వారా లోకానికి అర్థం కావాలి. ఆయన క్షమాపణ, ఆయన మంచితనం, ఆయన దానం, ఆయన రక్షణ, ఆయన కాపుదల, ఆయన నిత్య జీవం అన్నీ మనల్ని బట్టి అర్థం కావాలా అని అంటే ఈ వెలుగైనటువంటి మనము ఈ ప్రపంచం, ఈ సమాజం దేవుణ్ణి అర్థం చేసుకునేదానికి మనం సాధనాలుగా మారిపోవాలి. చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చొని కంటే ప్రయత్నించి చిన్న దీపం వెలిగించు అనే ఆలోచన మనందరిలో రావాలి. కాబట్టి మనల్ని చూస్తున్నటువంటి వారు ప్రభు స్వరూపాన్ని చూడగలగాల, మనతో మాట్లాడుతున్నటువంటి వారు ప్రభు స్వరాన్ని వినగలగాల, మన క్రియలు చూస్తున్నటువంటి వారు ఇది ప్రభు క్రియలని గుర్తించగలిగి పరలోకమందున్నటువంటి దేవుణ్ణి మహిమపరచగలగాల. అందుకే ఈ మనకి దినం ఇవ్వబడినటువంటి సువార్తల పాఠ్యభాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీ మంచి క్రియలను చూసి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచులాగున మీ సత్క్రియలు వారి ఎడల ప్రకాశింపనీయుడి అనే మాట మనం గమనిస్తాం. స్నేహితులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో దీపాన్ని తీసుకొని వెళ్ళి కొంచెము క్రింద పెట్టకూడదని రాయబడిందండి. కొంచెం దేనికి గుర్తుకుందంటే భోజనానికి, శరీర అవసరతలకి గుర్తుగా ఉంది. కానీ ఈరోజు దేవుడు నిన్ను వెలుగులాగా ఈ సమాజంలో పెడితే శరీరానికి ఇచ్చినటువంటి విలువ, దేవుడిచ్చినటువంటి బాధ్యతకు మనం ఇవ్వడం లేదండి. అంటే భోజనాలను లేక శరీర సంబంధమైనటువంటి సౌకర్యాలను, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలను కలిగి ఆ వెలుగును వెలుగనీయక ఆర్పివేసేటటువంటి వారంగా ఉన్నాం.
మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో దీపాన్ని తీసుకొని వెళ్ళి మంచం కింద పెట్టకండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. వెలుగును తీసుకొని వెళ్ళి మంచం కింద పెట్టకండి. మనందరం విశ్వాసులమే, మనందరం క్రైస్తవులం. ఈ రోజు మన దీపం, మన వెలుగు సోమరితనం. మంచం దేనికి గుర్తుగా ఉందంటే సోమరితనము. మంచం దేనికి గుర్తుగా ఉందంటే బాధ్యత లేనటువంటి జీవితం. ఈరోజు మన వెలుగు బాధ్యత లేదు కాబట్టి మన వెలుగు వెలుగులా కనబడట్లేదు. బాధ్యత మనము తీసుకోవడం లేదు కాబట్టి మన వెలుగు ఇతరులకు వెలిగించేటటువంటిదిగా లేదు, సోమరితనంగా ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో దీపాన్ని తీసుకొని వెళ్ళి పాత్ర కింద పెట్టకండి, ఒక బౌల్ తీసుకొని దాని కింద కమ్మి పెట్టకండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ పాత్ర అనేది త్రాగడానికి గుర్తుగా ఉందండి, లగ్జరియస్ లైఫ్ కి గుర్తుగా ఉంది. అలాగనే అలంకారాలకి, అంటే గృహం ఎంత శ్రేష్టంగా ఉండాలనుకుంటాం. మన శరీరం, మన వస్తువులు, మన ఆభరణాలు, అలంకారాలు, కార్లు, ఈ లోకంలో ఉన్న అన్ని కూడా చాలా రిచ్గా ఉండాలా, గ్రేట్గా ఉండాలని అనుకుంటాం. వాటికి ఇస్తున్నటువంటి విలువ మన బాధ్యతలకి ఇస్తలేదు కాబట్టి మన వెలుగు అనేది ఈ రిచ్నెస్ లో కలిసిపోయి ఇతరులకు కనబడడం లేదు. 3వ విషయాన్ని గమనిస్తే, 4వ విషయాన్ని గమనిస్తే లూకా సువార్త 11వ అధ్యాయం 33వ వచనంలో దీపాన్ని తీసుకొని వెళ్ళి దాగు చోట పెట్టకండి, అంటే ఎవరు కనబడకుండా దాగుకునే స్థలంలో పెట్టకండి. ఈ దాగుకునే స్థలం పాత జీవితానికి, మారనటువంటి జీవితానికి, మార్పు లేనటువంటి జీవితానికి గుర్తుగా ఉందండి. మనలో మార్పు లేకుండా లోక సంబంధమైన పాత జీవితంలోనే ఉన్నాము కనుక వెలుగును లోకానికి ప్రచురించలేకపోతూ ఉన్నాం. వీటన్నిటిని దాటుకొని, అంటే లగ్జరియస్ లైఫ్, సోమరితనము, భోజనము, శరీర అవసరతలు, పాత జీవితం, వీటన్నిటిని దాటుకొని ఉన్నట్లయితే ఈ లోకానికి వెలుగుగా మనం కనబడగలుగుతామండి. సమరయ స్త్రీ తను వెలిగింపబడి తన గ్రామాన్ని వెలిగించింది, తను వెలిగింపబడి తన ప్రజలను వెలిగించినట్లు దేవుణ్ణి తన ప్రజలు చూడడానికి ఒక మార్గంగా నిలిచినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఫిలిప్పు కూడా, ఆంద్రేయ లాంటి వారు కూడా తాము వెలిగింపబడి తమ ప్రజలు వెలుగును చూడడానికి ఒక మాదిరిగా నిలవబడినట్లు మనం గమనిస్తాం. మరి వెలుగు అంటే ఏంటండి? మన దగ్గర ఏది ఉంటే వెలుగున్నట్టు మనకు తెలుసు. యేసయ్య, నో డౌట్ యేసయ్య ఉంటే వెలుగున్నట్టే, ఆయన వాక్యాన్ని అనుసరిస్తే వెలుగున్నట్టే. మరి ముఖ్యంగా స్నేహితులారా, ధన్యతలు చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్పబడినవండి. ఆత్మ విషయమైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు, నీతి కలిగినటువంటి వారు ధన్యులు. ఇవన్నీ చెప్పబడిన తర్వాత మీరు లోకానికి వెలుగనే మాట చెప్పబడింది కాబట్టి ఆ ధన్యులలో ఉన్నటువంటి క్వాలిటీస్, గుడ్నెస్ కానివ్వండి, వీక్నెస్ కానివ్వండి, మంచితనం అనేది వెలగండి, ఓపిక అనేది వెలగండి, నీతి అనేది వెలగండి, ప్రేమ అనేది వెలగండి, ఐక్యత అనేది వెలగండి, తగ్గించుకోవడం అనేది వెలగండి. ఇవన్నీ కలిగి ఉంటే అది వెలుగుకరమైనటువంటి జీవితంగా ఈ లోకానికి మనం ఉండగలం. కాబట్టి స్నేహితులారా, మనకు ఇవ్వబడినటువంటి బాధ్యతలలో వెలుగుకరంగా జీవిస్తూ అనేకులను ప్రభు యుద్ధకు నడిపించాలని మనవి మీ ముందు ఉంచుచున్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈనాటి సమాజము ఎన్నో బంధకముల మధ్య, ప్రయాసములు, వైరస్ల మధ్య నలిగిపోతూ ఉన్నది. అన్యాయము, అసమానతలు, దాడులు, రక్తపాతము, ఐక్యత లేకుండా అశాంతి, అసమాధానము, గుంపులు, గ్రూపిజాలతో మానవ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి జీవితంలో ఉన్న మాధుర్యము అనుభవించకుండా ఆటంకముగా పరిణమిస్తున్నటువంటి వేళ మీ నుండి మేము వెలుగును అనుభవించి ఆ వెలుగును ఈ సమాజంలోనికి తీసుకొని వెలిగించటం వలన సమాజాన్ని స్థాపించగలిగిన నేర్పరితనం, జ్ఞానం, శక్తి మాకు దయచేయమని క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.